ఈ ప్రభుత్వం నాట్ ఓన్లీ దిస్, నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఉప్పల్ సంబంధించినటువంటి భూములు 30 ఏళ్ళుగా 40 ఏళ్ళు కట్టుకున్న భూములకు ఇలా వక్ భూములనే చేత వేధిస్తున్నారో 118 జీవో ఆల్రెడీ కేసీఆర్ ఇచ్చిన తర్వాత కూడా దాన్ని అమలు చేయకుండా అది అసలు కొండ నాలుక మధ్యతో ఉన్న నాలుక వినట్టుగా కొనుక్కున్న భూములకు నేను పుక్కడికి ఇచ్చిన భూములు లెక్కించిండు 118 జీవో. ఇలా సాయి ప్రియ కూడా 118 జీవో అప్లై అవుతుందని చెప్పించిండు అన్నాడు కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇట్లాంటి వాటి మీద సమగ్రమైన విచారణ జరిపించాలి. మీరు ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడితే మీ ధర్మం న్యాయం ఏం న్యాయం ఇది? పేదల మీద దండయాత్ర చేయడమే నీ న్యాయమా? పేదల ఇల్లు కూల్చడమే నీ ప్రభుత్వ కర్తవ్యమా? నీకు అధికారం కిందికే కట్టబెట్టిందా? మీరు లాంటి వాళ్ళ ఫోన్లు కూడా ఎత్తకుండా మీరు ఏం చేస్తున్నట్టు? మీరు అంతకుముందు ఆ ప్రభుత్వం చేస్తుందని చెప్పి మీరు సానుభూతి ముసలి కన్నీళ్ళు కార్చారు కదా, మీరు చేస్తున్న పని ఏంటిది? అంత బిజీ అయిపోయారు మీరు.